హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ కోసం, ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్ కోసం చేస్తున్న వీడియోస్. ఈ వీడియోస్లో రోజు ఒక ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ అదే మోడల్లో మీకు ప్రాక్టీస్ కోసం 1 or 2 ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది డే 8 అంటే ఆల్రెడీ 7 days అయిపోయినాయి. ఆ 7 days వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అవి మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అని కనిపిస్తుంది. దాన్ని కానీ టచ్ చేస్తే డే 1 నుంచి వీడియోస్ ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. లేదు ఇది డే 8, మీకు ప్రీవియస్ వీడియో డే 7 కానీ లేదా నెక్స్ట్ వీడియో అయినా డే 9 కానీ కావాలనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో ఆ వీడియోస్ కనిపిస్తాయి. అక్కడ నుండి ఆ వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు డే 8 కాబట్టి ఈరోజు వీడియో క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈరోజు డే 8. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇవన్నీ మీకు 1 మార్క్ అడిగే ప్రాబ్లమ్స్ అన్నమాట. సార్ 1 మార్క్ కూడా చెప్పడం అవసరమా అనే డౌట్ వద్దు. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తాండా మీకు ఆల్రెడీ చెప్పినాను. చాలా సింపుల్గా ఉండేవి మాత్రమే చెప్తాను. టఫ్ అయింది మాత్రం నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను. ఇది మ్యాక్సిమం మీకు చాలా సింపుల్గా ఉంటుంది. 1 మార్క్ అడిగేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఉండేవి ఇవి నేర్చుకుంటే అవి ఇంకా సింపుల్గా మీకు వచ్చేసేయగలుగుతారు ఆ 1 మార్క్స్ అన్నీ. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది 4 విషయాలు. ఈ 4 విషయాలు తెలిసింది అంటే 1 మార్క్ మీకు ఉన్నట్లే. ఓకేనా? ఫస్ట్ ఏం చూడండి, జెండర్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని కానీ బిట్ కనిపించింది అనుకోండి, దాని జెండర్ ఫామ్ ఎలా ఉంటుందంటే ax + by + c = 0. ఇది కంపల్సరీ. ఇది ఒక్కొక్కసారి ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. a² + b² ≠ 0. ఈ కండిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకుండా కూడా ఉండొచ్చు. లేదా a ≠ 0 b ≠ 0 అని కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఈ కండిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకుండా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఇది మాత్రం కంపల్సరీ. ఎప్పుడు జెండర్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఓకేనా? సో ఇంకోటి ఏమంటే ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆర్. ఇది ఒకటే కదా సార్ అని డౌట్ వస్తుంది. 90% ఒకటే. తేడా ఏమంటే ఇక్కడ చూడండి, పెయిర్ ఈక్వేషన్స్. ఓకేనా? ఈక్వేషన్స్ అంటే 2 ఈక్వేషన్స్ ఉంటాయి. పెయిర్ అంటే కూడా 2. అంటే ఇక్కడ ఉండేదే ఇంకొకటి స్టార్ట్ అవుతుంది చూడండి. అంటే 2 ఈక్వేషన్స్, పెయిర్ 2 కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ జెండర్ ఫామ్కే a1 b1 c1 చూసారా? ఈ జెండర్ ఫామ్కి 1 యాడ్ చేసామనుకోండి, ఈక్వేషన్ 1 వచ్చేస్తుంది. సేమ్ అదే మరి ఇది ఇవ్వచ్చు, లేదా ఇలా కూడా ఇవ్వచ్చు. ఓకేనా? అదే మరి ఇదే ఈక్వేషన్కి 2 కానీ యాడ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. చూడండి, a2x + b2y + c2 = 0. నెక్స్ట్ a2² + b2² ≠ 0. దీనిలో కూడా సేమ్, a2 ≠ 0 b2 ≠ 0. అంతే. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? జెండర్ ఈక్వేషన్ అని సింగులర్ ఫామ్లో అడిగితే ఒకే ఈక్వేషన్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి ఇవ్వచ్చు, ఇవ్వకుండా కూడా జస్ట్ ఇది మాత్రం ఇవ్వచ్చు. అలా కాకుండా ప్లూరల్ మెన్షన్ చేసినాడు, ఈక్వేషన్స్ అన్నాడు, అదే టైంలో పెయిర్ కూడా మెన్షన్ చేశాడంటే ఇదే జెండర్ ఈక్వేషన్స్కి 1 పెట్టి ఒకసారి రాస్తాం, 2 పెట్టి ఇంకోసారి రాస్తాం. ఓకేనా? ఇప్పుడు 4 పాయింట్లు అని చెప్పా కదా, ఇది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇదిగోండి, దీనిలో ఉండే ఈ పేర్లో a1/a2 ≠ b1/b2 అంటే x కోఎఫిషియన్స్ ఉన్నాయి కదా, బై పెట్టి రాసాం.
నాట్ ఈక్వల్ టు బై కోఎఫిషియంట్ అంటే b1/b2 ఇలా కానీ ఉంటే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఓకేనా. వీటికి ఒక సొల్యూషన్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్. అసలు సొల్యూషన్ అంటే ఏమంటే ఇక్కడ ఈ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయింది కదా, ఇక్కడ ఒక చోట కదా ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఒక సొల్యూషన్ ఉంది, దాన్ని యూనిక్ సొల్యూషన్ అంటాం. ఇవంతా మీకు బిట్ ఆన్సర్లో ఇస్తాడు, కొన్ని రాస్తాను, ఇబ్బంది లేదు. ఓకేనా. ఎలా అడుగుతాడో కూడా నేను మెన్షన్ చేస్తాను కొన్ని ప్రాబ్లమ్స్. ఇలా ఒక సొల్యూషన్ ఉంది, ఒకటి కాదు ఏదైనా సరే సొల్యూషన్ ఉందా, ఉంటే కన్సిస్టెంట్ అంటాం. ఓకేనా. సొల్యూషన్ ఉంటే ఏమని పిలుస్తాము, కన్సిస్టెంట్. అంటే ఈ 2 లైన్స్ ఏమి ఇంటర్సెక్టింగ్ లైన్సా లేదా కన్సిస్టెంటా లేదా ఎన్ని యూనిక్ సొల్యూషన్ ఉందా అని బిట్ వస్తుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇచ్చి అప్పుడు ఈ కండిషన్ని చెక్ చేసి వీటిల్లో ఏది అడిగితే అది మెన్షన్ చేస్తాం. సేమ్ ఇదే మాలి ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఉంది, ఒకవేళ ఈక్వల్ టు అయితే అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయ్యింది, అప్పుడు c1 c2 కూడా చెక్ చేస్తాం. అది కానీ నాట్ ఈక్వల్ టు వచ్చిందా, ఇక్కడ వచ్చింది చూడండి, నాట్ ఈక్వల్ టు వచ్చిందా, ప్యారలల్ లైన్స్ అంటాం. ఏమని పిలుస్తాము, నాట్ ఈక్వల్ టు వస్తే అంటే ఒక ఈక్వల్ టు ఒక నాట్ ఈక్వల్ టు ఉంటే ప్యారలల్ లైన్స్. ఇలా ప్యారలల్ లైన్స్ ఉన్నప్పుడు ఇవేమన్నా ఇంటర్సెక్ట్ అయిందా, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వాలా కదా, కాబట్టి నో సొల్యూషన్. ఇంటర్సెక్టే లేదు, అసలు టచ్చే కాలా, ఒక్కదానికి ఒకటి టచ్చే కాలా కాబట్టి సొల్యూషన్ లేదు. ఇక్కడ ఒక చోట టచ్ అయింది కాబట్టి ఒక సొల్యూషన్. ఇక్కడ సొల్యూషన్ లేదు కాబట్టి ఇన్కన్సిస్టెంట్ అని పిలుస్తాం. సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, అన్నీ ఈక్వల్ట్లో ఉన్నాయి, 2 ఉంటే 2 ఈక్వల్. ఇలా ఉంటే వీటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటారు. అంటే ఏమంటే ఒకే లైన్ పైన ఇంకో లైన్ ఉండటం. ఓకేనా. ఒకే లైన్ పైన ఇంకో లైన్ ఉండటం. ఇలా ఒకదాన్ని ఒకటి టచ్ చేస్తా పోతుంది కదా, ప్రతి చోట టచ్ చేసినట్టే కదా. ఎన్ని చోట్ల టచ్ చేసింది మనం లెక్క పెట్టగలమా, కౌంట్ చేయలేం కదా. కాబట్టి మెనీ సొల్యూషన్స్ లేదా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అని కూడా అంటాం. ఓకేనా. కౌంట్ చేయలేనన్ని ఉంటాయి. ఇక్కడ ప్రతి చోట టచ్ చేసింది, అక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి కౌంట్ చేయమంటే మనం కౌంట్ చేయలేం, అందుకే ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఉంది, అది ఒకటైతే ఏమి ఇంకా ఎక్కువ అయితే ఏమి ఉంది కదా, సొల్యూషన్ ఉంది కాబట్టి కన్సిస్టెంట్ అంటాం. ఓకేనా. ఇది మీకు మెయిన్గా అర్థం కావాల్సింది. ఇది అర్థమైందా, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు కొన్ని రాస్తాను చూడండి. ఓకే. అవే మీకు ప్రాక్టీస్ కూడా సొల్యూషన్స్ ఈరోజు నేనే చెప్పేస్తాను, మీకు ప్రాక్టీస్కి ఎక్కువ ఇవ్వను, ఒకటి ఇస్తే ఇస్తాను. ఎందుకంటే చెప్పా కదా 1 మార్క్. ఇవి ఈ క్వశ్చన్స్ నుండి మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అనే విషయం మీకు తెలియాలి, అదే అన్నమాట ఉద్దేశం. ఓకే. రాసుకున్నట్టుగా సార్ ఏం రాసుకోవాలి అంత గీకేసినారనే డౌట్ వద్దు మీకు. ఫస్ట్లో క్లాస్ స్టార్ట్ చేయకముందు ఓన్లీ బ్లూ ఇంక్ ఉంటుంది, అది మాత్రం మెన్షన్ చేసుకోండి. ఈ నాట్ ఈక్వల్ ఉన్న ఇవి రాసుకోండి, కావాలంటే ఈ డయాగ్రామ్స్ గీసుకోండి. ఓకేనా. మీకు ఎలా గుర్తుంటుందో ఎలా అయితే అర్థమవుతుందో అలాగే రాసుకోండి. కావాలంటే దీనికి ఒక బాక్స్ కూడా గీస్తాను, మనకి టెక్స్ట్ బుక్లో ఉందిలేండి ఇదంతా. నేను చెప్పే 100 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అన్నీ చెప్తానని చెప్పా కదా మీకు 100 వీడియోస్లో, అవన్నీ టెక్స్ట్ బుక్లో ఉండే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే అనమాట. వేరే ప్రాబ్లమ్స్ అంతా తెచ్చేది ఉండదు. సేమ్ ఒకవేళ ఉంటే ఒక వాల్యూ మార్చిస్తాను, మీకు నాలెడ్జ్ పెరగడం, మంచి మార్కులు రావాలన్న ఉద్దేశంతోనే. ఓకేనా. సో ఇప్పుడు ఇది రాసుకోండి, దీని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు ఒక 5 ప్రాబ్లమ్స్ రాసి ఉంటాను, 1 మార్క్ అడిగేది ఈ విధంగా అడగచ్చు అనమాట. అందుకోసం మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడు చెప్పా కదా 4 పాయింట్స్, వాటిని బేస్ చేసుకొని ఈ విధంగా క్వశ్చన్స్ ఉండొచ్చు అనమాట. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ది జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. సో ఇది డైరెక్ట్ బిట్ ఇచ్చాడు. మనకి ఏ ఫామ్లో ఉండాలని చెప్పాను, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఒక్క ఈక్వేషన్ అడిగాడు కాబట్టి ax + by
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది తెలిసిందంటే ఆ ఆప్షన్ ఇక్కడ ఎక్కడుందో చూసామంటే సరిపోద్ది. సో ఎక్కడ ఫస్ట్ ఆప్షన్. లేదు అంటే ఇదే దాన్ని ఈస్ అని పెట్టి ఆ క్వశ్చన్ వదిలేయచ్చు. అంటే ఈస్ పెట్టి పక్కన డాష్ పెట్టేయచ్చు. ఆ డాష్లో మనం ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, డాష్ అని కాకుండా లేదా క్వశ్చన్ మార్క్ అని కూడా ఇవ్వచ్చు. ఇన్ టూ వేరియబుల్ క్వశ్చన్ మార్క్ అని ఇలా పెట్టి ఆన్సర్ రాయొచ్చు. ఎలాగన్నా ఇవ్వచ్చు. ఇలా ఇస్తే మనం చూసి ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒకవేళ అలా ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చాను చూడండి ఈ క్వశ్చన్, ది కాస్ట్ ఆఫ్ 7 pens and 5 pens, ఇది పెన్సిల్స్, పెన్సిల్స్ టుగెదర్ కాస్ట్ ఈజ్ 46. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వనప్పుడు మన ఈక్వేషన్ రాయాలి. సో ఒకవేళ దీనికి ఆప్షన్స్ ఇవ్వకపోతే ఇది రాయాల్సి ఉంటుంది. అందువల్ల మీకు ఆల్రెడీ నేను చెప్పింది, ఆప్షన్ని చూడకుండా ముందు మనం రాసుకోగలిగామంటే ఆ ఆప్షన్ దీంట్లో దేంతో మ్యాచ్ అయిందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు అదేవిధంగా ఇది చూడండి, దీనికి ఆప్షన్ ఇవ్వాలి. సెకండ్ దానికి ఏం చెప్పాడు, క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు 2x + 3y + 8 = 0. ఇది ప్యారలల్ అన్నాడు. ప్యారలల్ అన్నప్పుడు ఈ ఫామ్ గుర్తురా, a1/a2 = b1/b2 ≠ c1/c2. ఓకేనా. సో ఆప్షన్ లేదు. ఇక చూడండి, a1 అంటే 2, ఎలా రాస్తానో చెప్తా అంట మీకు. ఓకేనా. అయితే దీనికి ఆన్సరు ఇవంతా రాయాల్సిన పనిలే, డైరెక్ట్గా బిట్ పెట్టచ్చు. అదేం పెట్టాలి చెప్తా చూడండి, ఏ విధంగా పెడతానని. a1 అనేది 2, అవునా. b1 ఏంటి 3, c1 అంటే ఏంటి 8. సో ఇక్కడ = పెట్టుండాడు కాబట్టి ఈ రెండు ఈక్వల్ అన్నాడు చూడండి, ఈ రెండు ఈక్వల్. అప్పుడు దీన్ని 2గా వేసేయచ్చు, దీన్ని 2 వేయచ్చు. ఇది ≠ చెప్పెట్టాడు కాబట్టి 8 ఉండకుండా ఇంకా ఏ నెంబర్ అన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి చాయిస్, నేను 9 తీసుకుంటా. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా అవుతుందో చూడండి. ఇది 2 కాదు, ఇది కూడా 3. దీన్ని కానీ సింప్లిఫై చేస్తే 2 1s are 2 1s are. సో 1 = 1, 3 1s are 3 1s are. 1 ≠ 8/9. చూసారా, ఈ రెండు ఈక్వల్ అయింది, ఇది ≠ అయింది. ఇలా ఈక్వల్ అవ్వడానికి సేమ్ నెంబర్స్ రాసుకుంటే సరిపోద్ది. సో సేమ్ నెంబర్స్ రాయడం చాలా ఈజీ కదా. ఆ ఉద్దేశంతో ఈ ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చింది, అంటే నేర్పించడానికి. ఓకే, ఇప్పుడు నేను ఎలా రాస్తా ఈక్వేషన్ దీనికి, 2x + 3y + 9 = 0. ప్యారలల్ అన్నప్పుడు ఈ లాస్ట్ నెంబర్ మార్చేస్తే చాలా ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్స్లో ఈ రెండు ఒకవేళ ఇస్తే, ఆప్షన్స్ ఇచ్చుంటే ఎలా ఇస్తాడో కూడా ఒకసారి చెప్తా చూడండి. ఏ ఆప్షను 2x - 3y + 8 = 0, ఇలా ఒకటి. 2x + 3y + 8 = 0. 3x + 2y + 8 = 0. నెక్స్ట్ డి వచ్చి మన ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకేనా. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, వాడు ఇచ్చింది ప్యారలలా. సో ప్యారలల్ అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ 2 కామన్గా ఉండాలి. సో దీనికి లేదు, సో ఇది కాదు. దీనికి ఉంది, దీనికి లేదు, దీనికి ఉంది. సో ఆ రెండిట్లో ఉంది ఆన్సరు. పక్కన ఉండేది కామన్గా ఉండకూడదు ఎప్పుడు ప్యారలల్ అన్నప్పుడు. ఓకేనా. సో ప్యారలల్ కాబట్టి ఇది కామన్గా అయిపోయింది కాబట్టి ఇది ఆప్షన్ డి. 1కి 2 సార్లు వినండి ఇవి. ఇప్పుడు దీనికి మనం ఈక్వేషన్ తయారు చేయాలి. ఇప్పుడు ఇందులో కాస్ట్ ఆఫ్ 7 pens, పెన్స్ని నేను x అనుకుంటా, పెన్సిల్స్ని y అనుకుంటా. సో మనం ఆప్షన్ ఏమి 7x + 5y
ఈ టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది 46. మీరు ఇంతకుముందు వీడియో అంటే డే 7లో చూసుంటే ఇలాంటి ప్రాబ్లమే ఇచ్చుంటాం. అక్కడ గ్రాఫ్ గీమన్నారు కాబట్టి అంత లెంత్లో ఇచ్చాడు. దానిలో నుండి చిన్న బిట్ తీసుకొని క్వశ్చన్ అడగచ్చని డే 7లో చెప్పారు. 8 మార్క్స్ ఎంత పెద్దది ఉన్నా దానిలో నుంచి చిన్న బిట్ని మనకి 1 మార్క్గా మార్చచ్చు. అది ఇక్కడ జరిగింది. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి. ఇది 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. హ్యావ్ డాష్ సొల్యూషన్స్. ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? యూనిక్ సొల్యూషనా, నో సొల్యూషనా, ఇన్ఫినిటీ సొల్యూషనా, 2 సొల్యూషన్స్. సో ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములాని చెక్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ ఏం చేస్తాం చూడండి, a1/a2 వాల్యూ చూద్దాం. a1 వచ్చి ఇక్కడ ఎంత ఉంది, 1 ఉంది, ఇక్కడ వచ్చి 2 ఉంది. సో 1/2 వచ్చింది. అదే మరి b1/b2 చూద్దాం. ఎంత వస్తుంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -2 ఉంది. సో ఈ 2 నాట్ ఈక్వల్ టు వచ్చింది. నాట్ ఈక్వల్ టు వచ్చింది అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఒకే సొల్యూషన్, ఒక్క చోటే టచ్ అయింది కాబట్టి 1 సొల్యూషన్ ఉంటుంది. 1 సొల్యూషన్ అంటే యూనిక్ సొల్యూషన్. ఓకేనా. ఈ విధంగా ఆలోచించుకోవాలి. మీకు ఇప్పుడు చెప్పా కదా ఇంట్రడక్షన్లో టేబుల్ లా గీసిందా లాస్ట్లో, దానిలో ఉంది. కాకపోతే దాన్ని అట్లా యూజ్ చేయాలి మీకు తెలియాలి కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను. ఓకేనా. ఇప్పుడు ఇదే మరి ఇది చూడండి, ఇది ఒకటే లాగుంటుంది. చిన్న తేడా ఏమంటే ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 4th దానిలో 2 ఈక్వేషన్స్ ఇస్తే 5th దానిలో ఒక్క ఈక్వేషన్ ఇచ్చాడు. 2 ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇలాంటి ఫార్ములా, ఈ ఫార్ములాని అప్లై చేసి ఉంటే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, లేదా నో సొల్యూషన్ ఉంటుంది, లేదా ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్సే. ఓకేనా. ఏది ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఫస్ట్ చెప్పా కదా 3 టైప్స్లో, మళ్ళీ అది చూశారంటే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడైతే ఒక్క ఈక్వేషనే ఇచ్చాడు. సో ఒక్క ఈక్వేషనే ఇచ్చాడు, దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అని అడిగితే ఇన్ఫినిటీ సొల్యూషన్స్. ఓకేనా. ఈ బిట్ అడగచ్చు, అందుకని చెప్పిన ఇది కూడా. ఓకే. ఒక్క ఈక్వేషన్ ఇచ్చి ఎన్ని సొల్యూషన్స్, హౌ మెనీ సొల్యూషన్స్ అంటే యూనిక్ సొల్యూషన్ కాదు, నో సొల్యూషన్ కాదు, 2 సొల్యూషన్ కాదు, ఇన్ఫినిటీ సొల్యూషన్స్. ఎన్ని పెడతామో మనం చెప్పలేము, ఎన్నన్నా పెట్టుకోవచ్చు, రకరకాలుగా వస్తాయి. అవి ఏమని మిమ్మల్ని అడగరు కాబట్టి ఇబ్బంది లేదు. ఓకేనా. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ 5 క్వశ్చన్స్ రాసుకోండి. వీటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, అది కూడా మీరు రాసుకోండి. ఈ పాయింట్స్ దేనికి సంబంధించింది, సెకండ్ దానికి సంబంధించింది. లైన్ వేసేస్తాను ఉండండి, అప్పుడు మీకు ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. సో అది ఫస్ట్, ఇది సెకండ్, ఇంకా 3rd 4th మీకు తెలుసు, 5th కూడా. ఓకేనా. ఇంకొన్ని బిట్లు కూడా చెప్తాను, దీనిలో రాసుకోండి. ఇప్పుడు ఇంకో 3 ఎగ్జాంపుల్స్ రాశాను. అయితే మీరు బాగా గమనిస్తే ఇంతకుముందు రాసిన సేమ్ ప్రాబ్లం ప్యారలల్ లైన్ ఫైండ్ అవుట్ చేయడం చెప్పా కదా, ఇప్పుడు అదే విధంగా సేమ్ అదే ఈక్వేషన్కి కో ఇన్సిడెంట్ లైన్స్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇంటర్సెక్టింగ్ లైన్ అయితే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఓకేనా. 2 సేమ్ ఈక్వేషన్సే. ప్యారలల్ అయితే ఏ విధంగా చేయాలో చెప్పా. ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒకసారి చూడండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి కోఇన్సిడెంట్ లైన్స్ ఇవి చెప్పాలి అంటే ఫస్ట్ ఈ ఫార్ములా తెలియాలి. సో దీనికి చూద్దాం. ఇది ఎలా ఉండాలి, లైను ఒకే లైన్ పైన ఇంకో లైన్ ఉండాలి. సో అన్నీ ఈక్వల్గా ఉండాలి. అంటే ఏమని, a1/a2 = b1/b2 = c1/c2 ఈ విధంగా ఉండాలి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీనికి సొల్యూషను ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎగ్జాక్ట్గా అలాగే రాయొచ్చు. సో కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. బట్ ఇలా రాస్తే మాత్రం మార్కులు ఇవ్వడు. ఓకేనా. 100% ఆన్సర్ ఇలాగే ఉండాలి. బట్ ఇది రాస్తే మాత్రం ఆన్సర్ ఇవ్వడు. ఏం చేయాలి అప్పుడు అంటే చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ని మీకు నచ్చిన ఏదో ఒక నెంబర్తో మల్టిప్లై చేసుకోండి.
కోఇన్సిడెంట్ లైన్స్ అంటే అది గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఈక్వల్ కాబట్టి అన్నిటినీ ఈక్వల్గా ఒక నెంబర్తో మల్టిప్లై చేసుకోవాలి. నేను 3తో చేస్తాను. సో 2 3s are 9x, 2 3s are 6 కదా, 6x ప్లస్ 3 3s are 9y ప్లస్ 8 3s are 24 is equal to 0. అదే ఆన్సర్. చూసారా, చాలా సింపుల్. మనకి పెద్దగా ఏం ఆలోచించాల్సిన పని లేదు అంటే ఒకవేళ ఈ ఆన్సర్ ఇలా ఇచ్చాడు అనుకోండి, చూడండి క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చాడు, 2x ప్లస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ మల్టిప్లికేషనే కాదు, మీరు కావాలంటే డివిజన్ కూడా వాడచ్చు. ఇప్పుడు ప్రతి నెంబర్లోనూ 2 ఉంది కదా, ఆ 2ని కామన్ తీసేసామే అనుకోండి. 2 1 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 2 టేబుల్లో 2 1s are, 2 టేబుల్లో 4 2 2s are అంటే 2. సో 2 టేబుల్లో 8 ఎప్పుడు? 4. ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా, మల్టిప్లికేషన్ తీసుకోవచ్చు, మల్టిప్లై తీయచ్చు, లేదా కామన్ అన్న తీయచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ అయితే. అదే ఇంటర్సెట్టింగ్ లైన్స్ అయితే చూడండి, ఇంటర్సెట్టింగ్ ఫార్ములా రాయాలి ఫస్ట్. A1 by A2 నాట్ ఈక్వల్ టు B1 by B2. సో ఏమి ఈ రెండు ఇలా ఉండకుండా ఎలాగన్నా రాయొచ్చు. సో ఈ 2 ఎక్స్ కోఎఫిషియంట్ 2 తప్ప ఏదన్నా పెట్టండి, వై కోఎఫిషియంట్ 3 తప్ప ఏదన్నా పెట్టండి, అదే ఆన్సర్ అవుతుంది. సో నేనేం చేస్తానంటే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 ఎత్తి దీనికి వేసిన పల్లె, అలా అని 3 ఎత్తి దీనికి వేసేయలేవు, వేయకండి. ఓకేనా, ఇది రాయొచ్చు. లేదా నా ఇలా 5x ప్లస్ 6y ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో సేమ్ దీంతో నాట్ ఈక్వల్ టు మ్యాచ్ అవుతుంది. ఓకేనా, ఈ రెండు బాగా గుర్తుపెట్టు. ఇప్పుడు దీన్ని చూడండి, ఇంతకు ముందు కూడా ఇదే క్వశ్చన్ ఇచ్చా 4th దానిలో, మీరు బాగా గమనిస్తే డాష్ సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషనా, నో సొల్యూషనా, ఇన్ఫినిటీ సొల్యూషన్సా, 2 సొల్యూషన్సా అనే ఆప్షన్స్ ఇచ్చా. ఇప్పుడు ఏమని ఇచ్చాను, ఇదే ఈక్వేషన్స్ విచ్ టైప్ ఆఫ్ లైన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ లైన్స్, ప్యారలల్ లైన్సా, ఇంటర్సెట్టింగ్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా అని చెక్ చేసుకోవాలి. అప్పుడు డైరెక్ట్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి రాసేస్తే సరిపోద్ది. ఓకేనా, దాని ఫార్ములా ఏమి, A1 by A2, దీని వాల్యూ ఎంత చూడండి, ఎంత 1 by దీని వాల్యూ 2. నెక్స్ట్ B1 by B2 ఈజ్ ఈక్వల్ టు B1 ఎంత 1, సో దీని వాల్యూ -2. సో ఈ రెండు ఈక్వలా, నెంబర్ అయితే ఈక్వల్, సింబల్ నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఇది ఏ టైప్ అవుతుంది, ఇంటర్సెట్టింగ్ లైన్స్. ఇంటర్సెట్టింగ్ లైన్స్, ఇది ఆన్సర్. ఇలాంటివంతా ఇచ్చేది 1 మార్క్కే. ఓకేనా, ఈరోజు చెప్పిన అన్ని క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్, అందుకే ఇన్ని క్వశ్చన్స్ చెప్తాండ, బాగా నేర్చుకోండి. ఒకవేళ దీన్నే ఇలా ఇచ్చాడు 5 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 7 ఇలా ఇచ్చాడు క్వశ్చన్. అప్పుడు విచ్ టైప్ ఆఫ్ లైన్స్ అని అడిగాడు అనుకోండి, సేమ్ దీనిలాగే A1 by A2 వాల్యూ చూస్తాం. A1 ఇక్కడ 1, B1 A2 2, B1 వచ్చి చూడండి 1, సో బై B2 2. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అయింది కదా, ఈక్వల్ అయింది కాబట్టి మూడోది కనుక్కుంటాం. C1 by C2 ఈజ్ ఈక్వల్ టు C1 5, ఇది 7. అంటే ఒకటి ఈక్వల్ వచ్చింది, ఇంకోటి నాట్ ఈక్వల్ టు వచ్చింది. అప్పుడేమి, ప్యారలల్ లైన్స్. ఇది ఆన్సర్. ఓకేనా, ఇటువంటివే ఉంటాయి మనకి 1 మార్క్స్. ఈ చాప్టర్లు కొంచెం సింపుల్గా ఉంటాయి కాబట్టి ఈ చాప్టర్ వరకు 1 మార్క్స్ చెప్తా అండ. ఓకేనా, రాసుకోండి. ఈ రోజుకైతే ప్రాక్టీస్ బిట్లు ఇవ్వడం లేదు. ఓకేనా, ఎందుకంటే ఇవే బాగా ప్రాక్టీస్ చేయండి. ఈరోజంతా కూర్చొని 1కి 2 సార్లు చేయండి. టెక్స్ట్ బుక్లో ఇంకొన్ని ఆన్సర్స్ ఉంటాయి,
అయితే మీకు ఇలాంటివి ఇచ్చుండడు, బట్ లాంగ్ క్వశ్చన్స్గా ఇచ్చుంటారు. కాబట్టి మీకు ఏదన్నా బిట్ ఆన్సర్స్ నేనే పెట్టడానికి కూడా చూస్తాను. ఫస్ట్ ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, వాల్యూస్ మార్చి ట్రై చేయండి. ఓకేనా, మంచి లాజిక్, ఇది బాగుంది థింకింగ్. వాల్యూస్ మార్చి ట్రై చేయండి. ఓకే, రాసుకోండి నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటే మొత్తం ఎన్ని అని చెప్పాను, 100 వీడియోస్ వస్తాయి. 100 డేస్ కాబట్టి 100 వీడియోస్. మీకు నేను చెప్పిన ఆ వీడియోస్ అన్నీ రావాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అలాగే నేను చెప్పిన ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమై ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి, అదే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.